హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీరామనవమి పండుగ సందర్భంగా పెన్షన్దారులకు సీఎం గారు గొప్ప శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈరోజు పొద్దుగాలనే శ్రీరామనవమి సందర్భంగా సీఎం గారు పెన్షన్లకు అయితే ఎదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రతి ఒక్కరు కూడా కొత్తగా చూసిన వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ అయిన గంటను ఆన్లో పెట్టుకోండి. ఈ బెల్ అయిన గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో, అది పెన్షన్లకు సంబంధించి అయినా డైలీ అప్డేట్ అయినా ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అనేది అందుబాటులో మీ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కే వచ్చి చేరుతుంది. కాబట్టి అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది కనిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బెల్ అయిన గంటను ఆన్లో పెట్టుకొని వీడియో లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే, శ్రీరామనవమి సందర్భంగా పెరిగిన పెన్షన్లు 4016, 6016 జమ, డిఏ అదేవిధంగా ఐఆర్ పెంపు. ఎవరైతే తెలంగాణ వారు ఉన్నారో వారికి సంబంధించిన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన 4016 రూపాయలు, 6016 రూపాయలు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ యొక్క పెరిగిన ఆసర పింఛన్లు అయితే ఇంకనూ అర్హులైన ఖాతాలు అయితే జమ కాలేదు. అయితే ఈరోజు మార్నింగ్ అయితే సీఎం గారు పెరిగిన పెన్షన్లపై ఒక స్పష్టత అయితే తీసుకురానుంది. ఈ నెల 10వ తారీఖు నుంచి కంపల్సరీగా పెరిగిన ఆసర పింఛన్లు 4016 రూపాయలు, 6016 రూపాయలు అర్హుల ఖాతాలో జమ చేయాలని పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన సర్టిఫికేట్ గురించి ప్రభుత్వం అయితే మరొకసారి అయితే ప్రెస్ నోట్ అయితే విడుదల చేయడానికి అవకాశం అయితే కనబడుతుంది. దాని మాదిరిగా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారో వాటికి సంబంధించిన దరఖాస్తుకు సంబంధించిన పత్రాలన్నీ కూడా ప్రభుత్వం అయితే మరి కొద్ది రోజుల్లోనే పేర్కొనడం జరుగుతుంది. అదే మాదిరిగా గతంలో ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో దరఖాస్తు చేసుకున్న వారికి కూడా అర్హుల జాబితాలో చేర్చనుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరికొద్ది రోజుల్లోనే ఈ యొక్క పెరిగిన ఆసర పింఛన్లు అయితే జమ కానున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన డిఏ అదేవిధంగా ఐఆర్ అనేది భారీ సంఖ్యలో పెంచాలని కూడా ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. ఈ డిఏను దాదాపు 53%గా పెంచడం జరిగింది. ఐఆర్ని అయితే దాదాపు 28%గా పెంచడం జరిగింది. ఇలా పెంచడం ద్వారా ఉద్యోగస్తుల సంఘాల నుంచి తీవ్ర ఆందోళనలతో గురి కావడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో పెంచాలని కూడా పేర్కొనడం జరిగింది. మరి వీటిపై కూడా సీఎం గారు ఎటువంటి కీలక అప్డేట్ అనేది తీసుకొస్తారో మనం అయితే వేచి చూడాలి. కంపల్సరీగా ఈ రోజు అయితే పెరిగిన పెన్షన్లు అయితే సాయంత్రం కల్లా ప్రతి ఒక్కరి ఖాతాలో జమ అవుతాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.